హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. ఈరోజు మనం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా గురించి తెలుసుకుందామండి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాలో నటించారు అల్లూరి సీతారామరాజుగా. ఈ సినిమా 1974లో వచ్చింది. ఈ సినిమా కృష్ణ గారి 100వ సినిమా అండి. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది రామచంద్రరావు గారు. అలాగే సంగీతాన్ని అందించింది ఆదినారాయణరావు గారు. ఈ సినిమాలోని తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా ఈ పాట గుర్తుందండి. ఈ పాటకి జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఈ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చిందండి. ఈ అల్లూరి సీతారామరాజు పేరులో సీత అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? సీత ఎవరో కాదండి, రామరాజుని ప్రేమించిన యువతి. రామరాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే రామరాజు తన జీవితాన్ని ఈ దేశం కోసమే అంకితం చేస్తానని అనటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందండి. ఆమె త్యాగానికి ఫలితంగా రామరాజు తన పేరులో సీతను కలుపుకొని సీతారామరాజు అయ్యాడు. సీతారామరాజు మన్యం ప్రజలకు అండగా ఉండి బ్రిటిష్ అధికారులను ఎదిరించేవాడు స్వాతంత్రం కోసం. అయితే బ్రిటిష్ అధికారి రూదర్ఫర్డ్ మోసంతో సీతారామరాజుని రాజీకని పిలిచి తనని చంపేస్తాడు. రామరాజుని ఒక ఒప్పందం చేసుకోమని అంటాడు రూదర్ఫర్డ్. బ్రిటిష్ అధికారిగా ఉండు, నువ్వు కూడా, నీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాను, ఈ ప్రజలతో ఉంటే నీకేమొస్తుంది అంటాడు. అప్పుడు రామరాజు చెప్పే ప్రతి డైలాగు బాగుంటుందండి. నీవు నా దేశానికి వచ్చి నాకే అధికారాలు ఇస్తానంటావా అని అంటాడు. ఈ డైలాగులు చాలా బాగుంటాయి. అలాగే ఒక్కొక్క బుల్లెట్ దింపుతుంటే రామరాజు గుండెల్లో నిజంగా చాలా బాధగా ఉంటుందండి. కానీ రామరాజు ధైర్యంగా ఒక్కొక్క మాట అంటూ ఉంటాడు. నన్ను చంపితే 1000 మంది సీతారామరాజులు వస్తారు రూదర్ఫర్డ్ అని. ఈ డైలాగులు కూడా చాలా బాగుంటాయి. ఈ సీన్ చాలా బాగుంటుందండి. ఈ సినిమా ఎవరన్నా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఒక విప్లవ వీరుడి గాథ ఇది. రామరాజు అలా వందే మాతరం అంటూ చనిపోతాడండి. ఇలాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే కదండి మనకి స్వాతంత్రం వచ్చింది. అలాగే ఇప్పటికీ మన కోసం పోరాడే మన మిలిటరీ యోధులకి, అలాగే ఈ స్వాతంత్ర సమరయోధులకి అందరికీ కూడా ఒక్కసారి జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు